దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. జపజ్ఞ గ్రంథం 3వ అధ్యాయము 17వ అధ్యాయంలో మీ దేవుడైన యెహోవా మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును అని చక్కగా తేటగా రాయాడు. మన దేవుడైన యెహోవా మన మధ్యలోనే ఉన్నాడంట. మనల్ని రక్షిస్తాడంట. పిల్లరా చూడండి, మన ప్రతి ఒక్కరం కూడా ఆయనకి లోబడే బిడ్డలుగా మనం అనుగ్రహించాలి. ప్రతి ఒక్కరం కూడా వాక్యాన్ని చదువుకుంటూ ఆయనకి లోబడి బిడ్డలుగా మనం ఉంటే కనుక దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాన్ని చక్కగా మనం చూస్తాము. చూడండి, ఆయన మిమ్ములను రక్షించును. ఆయన బహుగా ఆనందించుతున్నాడంట. చూడండి, ఆయన మనల్ని బట్టి ఆనందించుతున్నాడంట. పిల్లరా చూడండి, ఆయన చక్కగా మనల్ని రక్షిస్తున్నాడంట. ఆయన మనల్ని బట్టి ఆనందిస్తున్నాడంట. పిల్లరా ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలంటే ఆయనకి లోబడే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసే మాట ఒకటే, మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మన పాపాలను విడిచిపెట్టుకుందాం. పిల్లరా గమనించండి, ఈ లోకంలో అనేక మంది ఆ స్థితిలోనే ఉన్నారు. మనం ఏం చేయాలంటే ఆ వాక్యానుసారాన్ని మనం నడవాలి. దేవుని వాక్యానుసారాన్ని మనం నడిస్తే గనక దేవుడు మనకి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే ఇంక లోబడాలి. మన కుటుంబాలు రక్షించబడాలంటే ఇంక లోబడాలి. పిల్లరా చూడండి, మనము ఆయన వాక్యాన్ని చదువుకుంటూ మనం ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం రక్షిస్తాడు, ఆయన మనం పట్టుకుంటాడు, ఆయన మనం కాపాడుతాడు. కానీ మన మనసులో ఆయనకి చోటు ఇవ్వాలి. పిల్లరా మన మనసులో ఆయనకి మనం చోటిస్తే గనక మన పట్ల అద్భుతమైన కార్యాలు ఆయన చేయవస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చోటిద్దాం ఆయన. మనం గతంలో ఏం చేసామన్నది అనవసరం. గతాన్ని విడిచిపెడదాం. ఆయన పాపుల కొరకు వచ్చారు. పాపుల కొరకు వచ్చి ఆ పాపములని పట్టుకుని ఆయన రక్తముతో కడిగి మన పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చారు గనక మనందరము ఆయన రాజ్యంలో ఉండాలి గనక మరి మనం ఆ విధంగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యానుసారంగా నడవాలని ప్రేమపూర్వక మీ దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవండి, చక్కగా ధ్యానించండి. వాక్యానుసారాన్ని మీరు నడవండి. అనేక మంది సేవకులు చెప్తున్నారు వాక్యాలు. మేము కూడా అలుపులము, మేము కూడా సేవకులో నడుస్తున్నాం. మేము చెప్పే వాక్యాలు కూడా మీ హృదయంలో నాటుకోండి. మరి ఈ విధంగా నడిస్తే కనుక మీ పిల్లలను కూడా క్రమశిక్షణలో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలగడానికి సహాయం చేయండి. దేవుని యందు చక్కగా వాళ్ళని టీవీల దగ్గర కూర్చోబెట్టకుండా దేవుని వాక్యాల దగ్గర కూర్చోబెడితే వాళ్ళు చక్కగా దేవుని మాటలు విని వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతారు. అంత మాత్రమే కాదు, దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిలోకి మీ బిడ్డలను తీసుకొస్తాడు. ఎందుకంటే వాక్యం ద్వారా ఏదైనా మనం సాధించగలుగుతాం. వాక్యం ద్వారా మనం ఏదైనా చేయగలదు. వాక్యం ద్వారా మనం ఏదైనా నెరవేర్చగలదు. పిల్లరా ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డల్ని ప్రార్థనలో కూర్చోబెట్టండి. మీ బిడ్డల్ని వాక్యం దగ్గర కూర్చోబెట్టండి. మీ బిడ్డల్ని భయభక్తుల్లో పెంచండి. మీ బిడ్డల్ని ఏ విధంగా నడపాలో మీరు నేర్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మీ కుటుంబంలో అందరూ కూడా దేవుని ఆరాధించడం మొదలుపెట్టండి. చాలామంది కుటుంబం ప్రార్థనలు చేస్తారు, సంతోషమే. ప్రభువుని ఆరాధిస్తారు, సంతోషమే. కొంతమంది సమయం లేదని ప్రభువుని ఆరాధించటం మానేస్తారు. ప్రభువుని స్తుతించటం మానేస్తారు. ప్రభువుని మహింపరచడం మానేస్తారు. ప్రియులరా మీకు మాట జ్ఞాపం చేస్తా, మనం ఏనాడైనా ఒక పూట భోజనం చేయటం మానేస్తామా? టైం అయ్యేటప్పటికి టిఫిన్ కావాలి, టైం అయ్యేటప్పటికి టీ కావాలి, టైం అయ్యేటప్పటికి భోజనం కావాలి. ఈ మధ్యలో లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో ఏమైందంటే టయానికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. చూడండి ప్రియులరా, మనం టయానికి ట్యాబ్లెట్లు వేసుకోకూడదు అని అంటే గనక ప్రతిరోజు ఏం చేయాలంటే దేవునికి లోబడిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా, మన మధ్యలోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనం ఎంత చోటిస్తే మన ఆలయంలోనే ఆయన ఉంటాడని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు.
ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ బిడ్డలుగా మీకు చెప్తున్నా, మరి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపడండి. దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసయ్య ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఈ రోజుల్లో చూస్తున్నాము, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజులు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళందరూ యేసయ్యని కలిగి ఉన్నారు. వాళ్ళందరూ యేసయ్యని మహింపరుచున్నారు. వాళ్ళందరూ నిజ రక్షకుడిని నమ్మారు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నిజమైన రక్షకుడిగా నమ్మండి. మీరు యేసయ్య నిజమైన దేవుడని నమ్మండి. యేసయ్య ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడని నమ్మండి. ప్రజలను చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎందుకు పనికిరారు? ఓ టైంలో వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, తిరగడానికి కారు లేదు. ఈ రోజుల్లో వాళ్ళకి అన్నీ ఇచ్చాడంటే యేసయ్య, వాళ్ళని బట్టి మనము ఏం చేయాలంటే ప్రభువుని అడుగుతూ మొదలు పెట్టాలి. ప్రభువా, వాళ్ళకి సహాయం చేశావు, వాళ్ళు ఎందుకు పనికిరాను వాళ్ళని లేపావు నాయన, మమ్మల్ని కూడా దీనుల్ని మమ్మల్ని కూడా లేపండి ప్రభువా అని మీరు ఆలోచన చేసి ప్రతిరోజు ఉదయాన్నే లెగ్గానే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి యేసయ్యకి మీ హృదయంలో ఎంత చోటు ఇవ్వండి. యేసయ్య మీలో ఉంటే ఏ పాపానికి చోటు ఇవ్వరు, మీ తలంపులకి చోటు ఇవ్వరు, మీ ఆలోచనకి చోటు ఇవ్వరు. ఆ విధంగా యేసయ్య మీలో ఉంటే వాళ్ళని ఏ విధంగా అయితే ప్రేమించాడో, వాళ్ళని ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో, వాళ్ళకి ఏ విధంగా అయితే చక్కగా ఆనందించడానికి చక్కగా అన్నీ ఇచ్చాడో, మీ పట్ల కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు, మన ప్రభువు. అందుచేత మీరందరూ కూడా, మీకు ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ కూడా చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వాళ్ళు అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన తెలివితేటలు మనం లోకంలో ఉపయోగించకూడదు, కానీ దేవునిలోనే ఉపయోగిస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది లోకంలో పడి కొట్టికిపోయి వాళ్ళ పాపాలన్నీ తుడిచివేసిన తర్వాత వాళ్ళలో ఉన్న టాలెంట్లు దేవునిలో వాడుతున్నారు కనుక ఈరోజు ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మీరు కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, యేసయ్య మిమ్మల్ని డబ్బులు అడగలా, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించడానికి డబ్బులు అడగలా. మన లోకంలో దేన్ని ఆశించిన డబ్బులతో మనం ఆశించాలి, డబ్బులు ఇచ్చి ఆశించాలి. యేసయ్య డబ్బులు అడగలేదు మనల్ని. కానీ ప్రియులరా, గమనించండి, ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా మనం ఉచితంగానే ఆరోగ్యం పొందుకుంటున్నాం, ఉచితంగానే ఆదాయం పొందుకుంటున్నాం, ఉచితంగానే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన దేవుడు మనకిచ్చాడు. కానీ మీరు ఒక మాట గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మీరు దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి అడగండి. ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ప్రార్థన చేయండి. యేసయ్య మీ హృదయంలో యేసయ్యకి కొద్ది చోటు ఇవ్వండి. రాత్రికాల సమయంలో కుటుంబంగా ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. మీ యొక్క యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఉన్నవాడా, అనువాడా, ప్రభా, నువ్వు గొప్ప అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అని మాతో మాట్లాడారు. ప్రభా, ఎప్పుడు నువ్వు మాతోనే ఉంటావు నాయనా. మా హృదయంలో ఇంత చోటిస్తే మా హృదయంలో ఉంటావు. మీరు మాలో ఉంటే మేము ఏ పాపము చేయము, ఏ తలంపులు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, ఏ చెడు పనులు చేయము ప్రభు. ఆ విధంగా మీ బిడ్డల్లో అనుగ్రహించండి. ఈ వాక్యమున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. మీరే మహిమ పొందండి. అల్పుడుగా నన్ను కూడా మీ సేవలో కొనసాగించడానికి సహాయం చేయండి. మీ సేవలు 30 60 100 వాడుకోండి ప్రభు. ఆ విధంగా సిద్ధం చేసి నడిపించి బలపరిచి ఆయన మా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించి, నాకు ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం ఉంది, నా భార్య గలదోషం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అలాగే నా తోబుట్ని, మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించినట్లుగా ఒక దైవజనుడిగా నన్ను సిద్ధం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి.